రమ్మను సార్ రమ్మను సార్ విజయనగరంలో ఫోటో తీసుకో మీరు కూర్చోండి కూర్చోండి అయితే వాళ్ళని కొంచెం సార్ స్టార్ట్ చేయండి సార్ ఉంది ఓకే అందరికి నమస్కారం. నిన్న మనకు మునగాలలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇట్లా కొంచెం గొడవ అవుతుంది. నేను ఇది వెళ్ళి వెరిఫై చేస్తే ఒక విక్టిమ్ లేడీ, ఈ బేబీ గర్ల్ ఉంది, 15 days ఓల్డ్ బేబీ గర్ల్, దాని మదర్ బేసికలీ వీళ్ళు తిరుమలగిరి విలేజ్, సాగర్, నల్గొండ, అక్కడి నుంచి. నిన్న బేబీ వాళ్ళ ఫాదర్ పూల్ సింగ్. వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు. దానికి రీజన్ ఏమంటే పావర్టీ, దాంతో ఏమన్నా డబ్బులు వస్తుంది. వీళ్ళకి 2 పిల్లలు, దిస్ ద సెకండ్ బేబీ. ఫస్ట్ బేబీ కూడా కూతురే. సెకండ్ బేబీని సెల్ చేద్దాము, వాళ్ళు చూసుకోవడము కష్టమని అనుకోండి. వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు, దుర్గా అని, వాళ్ళకి చెప్తారు. తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు. తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్కి చెప్తారు. అక్కడి నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం, సూర్యాపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంకి చెప్తారు. నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్, వీళ్ళిద్దరిని పిలిపిస్తారు. వీళ్ళని పిలిపించి ఆల్మోస్ట్ 3 lakhsకి ఈ బేబీని అమ్మాలి అని అనుకుంటారు. దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా లేదని చూడడానికి వస్తున్నప్పుడు మునగాలలో, ఇప్పుడు విజయవాడకు వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదో అని మునగాలలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు. దాంట్లో ఇప్పుడు 4 అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాం. దీనికి ముందు A4 రాజు నాయక్, ఇతని పైన ఒక అల్వాల్లో సేమ్ కేసు 2018లో రిజిస్టర్ అయింది. A6 విజయలక్ష్మి, ఈమె ఏలూరులో ఈమె మీద కూడా సిమిలర్ కేసు రిజిస్టర్ అయింది. A9 సింధు అని ఉంది, ఈమె అబ్స్కాండింగ్లో ఉంది. ఈమె పైన కూడా ఒక పాత కేసు ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్లో రావాల్సింది. కాస్టా 3 lakhs. అవును. అంటే మిడిల్లో ఉంది అని, వాళ్ళ ఇంటి మునగాల కాదు, ఇల్లు మునగాల కాదు. విజయవాడకి వెళితే మళ్ళీ వాళ్ళ ఏరియా ఉంటుంది, వాళ్ళ తర్వాత అక్కడ వాళ్ళని మోసం చేస్తారా, ఏం చేస్తారు, వాళ్ళ బంధువులందరూ ఉంటారు. మిడిల్లో ఉంటే మునగాల మిడిల్లో ఉంది అని
అట్లా సెలెక్ట్ చేశారు. అసలు ఈ పాపను అమ్ముకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వాళ్ళకి పావర్టీ, అదొక రీజన్. అంటే చూసుకోవడం కష్టం అవుతుంది అని ఆల్రెడీ ఒక బేబీ ఉంది, సెకండ్ బేబీ అయింది, చూసుకోవడం కష్టమవుతుంది, ఆర్థిక కష్టమవుతుంది అని అమ్మడానికి ఇచ్చేసారు.